నాన్న, కబోర్డ్లో పెయింట్ బ్రషెస్ ఉన్నాయి, తీస్తావా? నాకు అందడం లేదు. దా. సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసాను నాన్న. మా క్లాస్లో ఎవరి నాన్న ఫోటో ఇప్పటి వరకు పేపర్లో రాలేదు తెలుసా? నాకు ఈ ఫోటో ఉంది కదా, అందుకే సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసా. నాన్న, నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. నాని ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు. నేను ఇలా బతకలేకపోతున్నాను సార్, నా వల్ల అవట్లేదు. నేను నీ మీద కోపంతో ఇదంతా చేయట్లేదు సార్. మీకు విషయం చెప్పనా, నాకెవరైనా డబ్బులు అప్పించినా తిరిగి మన అడుగు. ఎందుకో తెలుసా? నా మీద ఇష్టంతో కాదు. వాళ్ళు ఎంత అడిగినా నేను ఇవ్వలేను నమ్మకం. నాకు తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు నా మీద ఎప్పుడో హోప్స్ వదిలేశారు. ఒకప్పుడు మంచి క్రికెట్ ప్లేయర్, ఇప్పుడు ఒక లూజర్. వాళ్ళందరూ నన్ను అలా చూడటంలో తప్పేం లేదు. నేను అలానే ఉన్నాను. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చేయింది నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ళ నాన్న ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ఇదేం సంబంధం లేదు. వాడికి నేను నాన్న అంతే. బట్ ఈ రోజు దాకా నన్ను ఏం అడగలేదు సార్. ఎందుకు అనిపించిందో, బర్త్డేకి ఒక జెర్సీ కొనిమని అడిగాడు, అది కూడా కొనిలేకపోయాను. ఇప్పుడు నా భయం ఏంటో తెలుసా? నేను ఇలాగే ఉంటే వాడు కూడా ఏదో ఒక రోజు అందరిలాగే చూస్తాడేమో అని. ఇందాకే చెప్పాడు, నేను క్రికెట్ ఆడుతుంటే వాడికి హీరోలు కనిపిస్తారంట. వాడి దృష్టిలో నేను కొంచెం తగిన తట్టుకోలేను సార్. నన్ను వెళ్ళి సార్ ప్లీజ్. నాకు నిజంగా నీ మీద కోపం కాదు. ఎవరి మీద చెప్పనా? రోజు ఆ సోఫాలో కూర్చొని ఏ పని చేయకుండా క్రికెట్ చూస్తుంటాడే ఆ అర్జున్ మీద. నాన్నగారు అడిగిన చిన్న కోరిక కూడా తీర్చలేకపోయాడు ఆ అర్జున్ మీద. నువ్వు కిచెన్లో ఏడ్చేలా చేస్తాడే ఆ అర్జున్ మీద. నీ మీద కాదు సార్, నీ మీద కాదు.
ట్రైన్లో వెళ్తే రేపటి కలిసిపోతాం. రేపు మార్నింగ్ 5 AM ఫ్లైట్. హోటల్ ట్రావెల్ డెస్క్లో బుక్ చేశాను. ఈ ఒక్క రాత్రికి ఏమి ఆలోచించకుండా నాతో ఉండు బాబా, ప్లీజ్. నీకు నేను ఎక్కువ, నానిగాడు ఎక్కువ. అబద్ధం చెప్పుకో.